హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దండి. ఈరోజు నేను మళ్ళీ మా చెల్లెలతో కలిపి ఒక స్పెషల్ ఐటెం చేసి చూపించబోతున్నాము. చూడండి, అది స్ప్రింగ్ రోల్స్ అండి. చూసారా, చాలా చాలా బాగుంటాయి టేస్టు. ఇవి ఎలా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బంగాళదుంపలండి, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి కట్ చేసి కుక్కర్లో ఉడికించుకోవాలన్నమాట. తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 2 టమాటాలు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మనకు రుచి తగినట్లుగా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, చాట్ మసాలా, కొత్తిమీర, నూనె, గోధుమ పిండి. ఇప్పుడు కుక్కర్లో ఇవన్నీ బంగాళదుంపలు ఉడికించుకున్నాం కదా, వాటిని తీసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పైన అన్నీ కూడా పొట్టు తీసేసుకోవాలి. చూడండి, అన్నిటికీ పొట్టు తీసుకొని మొత్తాన్ని ఒక్కొక్కటిగా కొంచెం స్మాష్ చేసుకోవాలి. చూడండి, మెత్తగా వీటిని స్మాష్ చేసుకోవాలి. స్మాషర్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎక్కువ బాగా ఉడికిపోయినాయి అనుకోండి, ఈ చేత్తోనే బాగా స్మాష్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా మొత్తం ఇలా స్మాష్ చేసుకొని ఇప్పుడు దీంతో కూర రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన టమాటాలు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోనే కొంచెం గరం మసాలా, అలాగే చాట్ మసాలా, ఇంకా మనకు రుచి తగినంతగా ఉప్పు, ఎవరెవరు ఎంత తింటారో చూసుకొని వేసుకోవాలన్నమాట. ఉప్పు కూడా వేసుకొని ఇప్పుడు కలుపుకుంటూ దీనిలోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. చూసారా, అన్నీ వేసాను కానీ కొంచెం పసుపు వేయటం మర్చిపోయామండి. ఇప్పుడు లాస్ట్లో ఇక మళ్ళీ కొంచెం పసుపు వేసి మళ్ళీ కలుపుకొని ఇలా పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని ఇలాగా నీళ్లు పోసి కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలిపి ఒక అరగంట నానబెట్టుకోవాలి. నానిన తర్వాత వీటిని చూడండి ఇలాగా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు చూడండి చపాతీ పీట తీసుకొని దీని మీద దీన్ని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇది అంటుకోకుండా కొంచెం పొడి పిండి వేసుకుంటూ ఇలా చపాతీ ఒత్తుకొని దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూర ఉంది కదా, బంగాళదుంప మిశ్రమం, దీన్ని లోపల పెట్టుకొని మనం స్టఫ్ చేసుకుంటాం అన్నమాట. చూడండి, దీన్ని ఇలాగా ఒక సైడు పెట్టుకుంటే అది రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అందుకని కొంచెం సైడు పెట్టుకుంటున్నాము, ఏం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూడండి, ఆ చివర ఈ చివర కొంచెం మడిచేసి ఇక్కడ పక్కల నుంచి కొంచెం దాన్ని ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. చూసారా, చక్కగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని మళ్ళీ ఇంకోటి చేసుకుంటుంటే చూడండి ఎలా ఉందో. చూసారా, ఎప్పుడు నేను స్పెషల్స్ చేసి వీళ్ళు పెడతాను, వీళ్ళు తింటారండి. ఇప్పుడు నేను కూర్చొని చక్కగా వీడియో తీసుకోవాలని వంక పెట్టుకొని వాళ్ళ చేత చేపిస్తున్నాను. మా చెల్లెళ్ళు 2 ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. చూడండి, ఎప్పుడు నేను వెళ్ళినా కూడా మా మరిది గారు ఏం స్పెషల్ చేస్తున్నావు అని నన్ను అడుగుతారండి. అందుకని ఈసారి నేను కూర్చొని వాళ్ళ ఆవిడ చేతే స్పెషల్స్ చేపిస్తున్నాను. చూడండి ఎలా ఉంది నా ప్లాను, బాగుంది కదా. అదేనండి, ఎప్పుడు మనమే చేయటమేనా కదా, మనం చేపించి మనం కూడా తినాలి కదా. చూడండి, ఈ రెండోది కూడా ఇలాగే కర్రీ పెట్టుకొని ఆ చివర ఈ చివర మడిచి దీన్ని ఇలా ఒక సైడ్ నుంచి రోల్ చేసుకుంటూ రావాలి. చూసారా, చక్కగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలాగే మిగతావన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారా, అన్ని రోల్స్ రెడీ అయిపోయినండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఇప్పుడు మనం రోల్ చేసి పెట్టుకున్న వాటిని అందులో వేసుకోవాలి. చూడండి, ఒకదానికొకటానికి ఎక్కువ వేసుకోకూడదండి, అన్నీ కొంచెం అంటుకుంటాయి, అలా పగిలే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. అందుకని 2 వేసుకుంటున్నాను. చూడండి, దీన్ని ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. ముందే రెండో వైపు తిప్పేస్తే అది పగిలే అవకాశాలు ఉంటాయి. కొంచెం రెండో వైపు తిప్పుకున్న తర్వాత కూడా
మళ్ళీ అన్ని వైపులా కూడా తిప్పుకుంటూ కొంచెం వాటిని కాల్చుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వీటిని కాల్చుకోవాలి. చూడండి చక్కగా మంచి కలర్ వస్తూ ఉంది. ఇంకొంచెం కాలితే సరిపోతుందన్నమాట. చూసారా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత చూడండి సైడ్లు కూడా కాలదు కదా, అటు ఇటు కొంచెం అలా మనం తిప్పుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగే మిగతావి కూడా మళ్ళీ వేసుకొని అన్ని వైపులా కాలేలాగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. చూడండి చక్కగా రెండు వైపులా అన్ని వైపులు తిప్పుకుంటూ కాల్చుకొని వీటిని ఈ ప్లేట్లోకి తీసేసుకుంటే రోల్స్ రెడీ అయిపోయినాయి. చూసారా ఎంత చక్కగా బాగా రెడీ అయిపోయినాయి. వీటిని ఇలాగా చూడండి మధ్యలో ఇలా ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని వీటిని సాస్తో కనుక సర్వ్ చేశారంటే చాలా బాగుంటాయండి. అందరూ పిల్లలే కదండి, పెద్దలు కూడా చాలా ఇష్టపడి తింటారు. పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చినాక ఇవి చేసి ఇచ్చారంటే అబ్బా నిజంగా చాలా చాలా ఇష్టంగా తింటారండి. చూడండి ఇది మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. ముందుగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలన్నీ మీరు చూడగలుగుతారు. మళ్ళీ నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్ అండి.